విశాఖలో భూ ప్రకంపనలు తీవ్ర కలకలాన్ని రేపాయి. నగరంలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఎంవీపీ అప్పుఘర్, పెదవాల్తీర్, గాజువాక, ఆరిలోవా, సింహాచలం సహా పలు ప్రాంతాల భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 5:08 సమయంలో 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖ తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమోలజీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అటు విజయనగరంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలో భూ ప్రకంపనలు తీవ్ర కలకలాన్ని రేపాయి. నగరంలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఎంవీపీ అప్పుఘర్, పెదవాల్తేర్, గాజువాక, ఆరిలోవా, సింహాచలం సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 5:08 సమయంలో 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖ తీరానికి 10 నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమోలజీ స్పష్టం చేసింది. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి విశాఖతో పాటు విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి కదా, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు అనురాధ? అర్చన, ఈ రోజు తెల్లవారుజామున 5:08 సమయంలో విశాఖపట్నంతో పాటు విజయనగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇది బంగాళాఖాతంలో 10 నాటికల్ మైల్స్ దూరంలో రిక్టర్ స్కేల్ మీద 4.5 మాగ్నిట్యూడ్ ప్రకంపనలుగా నమోదైంది. అయితే దీన్ని నేషనల్ సెసిమాలజీ కూడా గుర్తించింది, ధృవీకరించింది. విశాఖ తీరంపై 10 నాటికల్ మైల్స్ లో ఈ భూకంప ప్రకంపనలు అనేది నమోదయ్యాయి అనేది. అయితే విశాఖపట్నంలో సీతంధార, మాధవధార, అరిలోవా, విశాఖపట్నం అన్ని ప్రాంతాలతో పాటు సింహాచలం ఈ ప్రాంతాలన్నింటిలోనే కూడా భూమి స్వల్పంగా 7 సెకండ్ల పాటు కంపించింది. విజయనగరంలో 5 సెకండ్ల పాటు కంపించింది. అయితే గతంలో సునామీ హెచ్చరికలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి భూ ప్రకంపనలు చూసాము విశాఖపట్నం తీరానికి అతి దగ్గరలో. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి భూ ప్రకంపనలు ఏవి కూడా సముద్ర తీరానికి అతి దగ్గరలో, అంటే ల్యాండ్ కి అతి సమీపంలో ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో రికార్డ్ కాలేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ప్రకంపనలు దేనికి సంకేతం? వాతావరణంలో ఏమైనా మార్పులు సంభవిస్తున్నాయా? సునామీ లాంటి హెచ్చరికలకి ఏమైనా ముందస్తు హెచ్చరికలు ఏమైనా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రకారం జరిగాయా అన్న అంశాల్లో ప్రస్తుతం ఏదైతే అధ్యయనాలు చేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఏమీ కూడా రికార్డెడ్ గా వాళ్ళెవరు కూడా ఒక నోట్ అనేది రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం రిక్టర్ స్కేల్ మీద 4.5 భూ ప్రకంపనలో నమోదయ్యాయి అన్నది మాత్రం అధికారికంగా ధృవీకరించారు. ఇది బంగాళాఖాతంలో 10 నాటికల్ మైల్స్ దూరంలో వచ్చినట్లుగా కూడా గుర్తించారు. అయితే సముద్ర తీర ప్రాంతం లోపల వచ్చింది కాబట్టి పెద్దగా దీని ప్రభావం ఏమీ కూడా నేల మీద కనిపించలేదు. కొద్దిపాటిగా కొద్దిమంది ప్రజలు ఆ సమయంలో గుర్తించడం జరిగింది. అంతకు మించి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఆస్తికి సంబంధించిన నష్టాలు కానీ ఏమీ కూడా జరగలేదు. స్వల్ప భూకంపంగానే దీన్ని రికార్డ్ ప్రకారం నమోదు చేస్తారు. అయితే సముద్ర భూభాగం మీద వచ్చింది కాబట్టి అంతగా ప్రభావం అయితే లేదు. కానీ ఇది వాతావరణంలో ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అన్న దాని మీద మాత్రం ప్రస్తుతం ఏయూ ప్రొఫెసర్ తో పాటు కొంతమంది అధ్యయనం చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.